నమస్తే దోస్తులు. ఈరోజు మీకు మెట్పల్లిలో ఉన్న 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన చెన్నకేశవ స్వామి ఆలయాన్ని చూపిస్తున్నా. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే, ఈ ఆలయం 1200 సంవత్సరాల క్రితంది. ఇక్కడ ఇంకొక అద్భుతం మీకు చూపించబోతున్నా. ఏంటంటే, ఈ ఆలయంలో మీరు చూసుకున్నట్టయితే అండర్ గ్రౌండ్లో ఇప్పుడు ఈ చూస్తున్న రోడ్డు సమానంగా ఉంది కదా, ఈ లోపల ఒక కోనేరు ఉన్నది. ఆ కోనేరును చూడండి. కోనేరు 1200 సంవత్సరాల క్రితం ఎంత అద్భుతంగా కట్టారంటే అంత అద్భుతంగా కట్టిర్రు. 3 పక్కల నుండి ఈ కోనేరుకి దిగే విధంగా దారి అరేంజ్ చేసి చిన్న చిన్న అరలుగా కట్టి భూమి లోపల కోనేరు కట్టారు. ఈ చెన్నకేశవ స్వామి కోనేరు భూమి లోపల రాయితో స్తంభాన్ని చెక్కి ఎంత అద్భుతంగా తయారు చేశారంటే అంత అద్భుతంగా తయారు చేశారు. మొత్తం రాతి కట్టడమే. లోపల మొత్తం మొగురాలు కానీ, ఈ చుట్టుపక్కల ఈ మీద వాడినవి కానీ పురాతన కాలంలో మొత్తం రాయి కట్టడమే. ఈ కోనేరు 1200 సంవత్సరాల క్రితమే ఇంత అద్భుతంగా నిర్మించారు. మీరు లోపలికి వచ్చి చూడవచ్చు. 3 పక్కల దారి ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళే దారి ఒక దారి. ఇది చూస్తే చూడండి, ఇందులోకి వెళ్ళి మనం అటు కిందికి దిగవచ్చు. ఈ విధంగా కిందికి దిగి మళ్ళీ అదే విధంగా అటు బయటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మేము దిగిన దారి ఒకటి, అటు ఎక్కిన దారి ఒకటి, ఇంకొక దారి మూసి ఉంది. ఆ మూసి ఉన్న దారి నుంచి కూడా వెళ్ళచ్చు. మీది నుంచి కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి. ఈ కోనేరులో చాలా తాబేళ్ళు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నగరం మధ్యలో ఇంత మంచి కోనేరు ఉండడం ఎవరికి పెద్దగా తెలియదు. జై శ్రీమన్నారాయణ. 1200 సంవత్సరాల క్రితం కోనేరు ఇది. గుడి దేవాలయమును ఈ కోనేరు 1200 సంవత్సరాల క్రితం. దీని అంటే నాటి నుంచి ఏం ఆధారం లేకపోవట్లా ఇలా ఉంది. ఈ మధ్యనే వెళ్ళే కొత్త కమిటీ వాళ్ళు వచ్చేసి గుడి డెవలప్ చేయడం జరిగింది. ఇది కూడా చేయడానికి ఒక దాత ముందుకు వచ్చారు. చేస్తాం.